నమస్కారం. జీవితం అంటే ఏమిటి? మరణం తర్వాత ఏమవుతుంది? పునర్జన్మ ఉంటుందా? బౌద్ధమతం ఈ ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన సమాధానాలను అందిస్తుంది. మనం ఈరోజు బుద్ధుని బోధనల ప్రకారం మనం మరణం తర్వాత జన్మించగల 31 లోకాల గురించి తెలుసుకుందాము. ది 31 ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనే అద్భుతమైన పుస్తకం బౌద్ధమతం యొక్క లోతైన సిద్ధాంతాలను చాలా సరళంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ పుస్తకాన్ని గౌరవనీయులైన సువన్నో మహాతెరా రచించారు. బుద్ధ భగవానుడు ఒక ముఖ్యమైన విషయాన్ని బోధించారు. ప్రతిదీ ఒక కారణం వల్ల జరుగుతుంది. దీన్నే మనం కర్మ నియమం అంటాం. అంటే మనం చేసే ప్రతి మంచి లేదా చెడు పనికి ఒక ఫలితం ఉంటుంది. ఇది ఒక విత్తనం లాంటిది. మంచి విత్తనం నాటితే మంచి ఫలం, చెడు విత్తనం నాటితే చెడు ఫలం. ఈ కర్మ నియమం ప్రకారమే మరణం తర్వాత వెంటనే పునర్జన్మ జరుగుతుంది. మనం ఎక్కడ జన్మిస్తాం అనేది మన గత కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మంచి కర్మలు చేస్తే ఉన్నత లోకాలకు, చెడు కర్మలు చేస్తే దుఃఖకరమైన లోకాలకు వెళ్తాం. మన చివరి క్షణాల్లో ఉన్న కర్మ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సంసార చక్రానికి ప్రధాన కారణం కోరిక. అదే తన్హా. ఈ కోరికలే మనల్ని నిరంతరం క్రియలు లేదా పనులు చేయడానికి ప్రేరేపిస్తాయి. దాంతో మనం పునర్జన్మ చక్రంలోనే చిక్కుకుపోతాం. బౌద్ధమతం ఆత్మ లేదని బోధిస్తుంది. ఆత్మ అంటే అనత్త. అంటే శాశ్వతమైన, మారకుండా ఉండే ఒక ఆత్మ అంటూ ఏదీ లేదు. మన వ్యక్తిత్వం అనేది నిరంతరం మారే ప్రవాహం లాంటిది. జ్ఞాపకాలు మాత్రమే మనం ఒకే వ్యక్తి అని భ్రమింపజేస్తాయి. మరణం మరియు పునర్జన్మ వద్ద కేవలం ఒక కారణ సంబంధమైన కొనసాగింపు మాత్రమే ఉంటుంది. గత జీవితానికి, ప్రస్తుత జీవితానికి ఒక కారణ సంబంధం మాత్రమే ఉంటుంది. బౌద్ధ గ్రంథాలు మనం జన్మించగల 31 విభిన్న లోకాలను వివరిస్తాయి. వీటిని మండలాలు లేదా ప్రపంచాలు అని కూడా అనవచ్చు. ఇవి కేవలం భౌతిక ప్రదేశాలు మాత్రమే కాదు, మన మానసిక స్థితులు కూడా. మన మనసు మంచిగా ఉంటే స్వర్గంలో ఉన్నట్లే, చెడుగా ఉంటే నరకంలో ఉన్నట్లే. ముందుగా మనం 4 దుఃఖకరమైన లోకాలు లేదా అపాయ లోకాల గురించి తెలుసుకుందాము. ఈ లోకాన్ని కామదుగ్గతి భూమి అని కూడా అంటారు. ఈ లోకాలు అత్యంత కష్టాలతో కూడుకున్నవి. ఇందులో మొదటిది నరకం లేదా నిరయలోకం. ఇక్కడ ఊహించలేనంత బాధ ఉంటుంది. కానీ ఇది శాశ్వతమైన నరకం కాదు. మన చెడు కర్మలు తీరిపోయే వరకు మాత్రమే ఇక్కడ ఉంటాం. రెండవది జంతు ప్రపంచం లేదా తిరచ్చన యోని. మనం జంతువులుగా, కీటకాలుగా జన్మించే లోకం ఇది. ఇక మూడవది ఆకలితో ఉన్న దెయ్యాలు లేదా పేతలోకం. ఆకలితో, నిస్సహాయంగా తిరిగే ఆత్మలు ఇక్కడ ఉంటాయి. వీరు గత కర్మల వల్ల బాధపడతారు. నాల్గవది అసురులు లేదా రాక్షసులు నివసించే లోకం. శక్తివంతమైన మరియు యుద్ధోన్మాదులైన జీవులు ఈ లోకంలో ఉంటాయి. ఈ 4 లోకాలు నిజంగా దుఃఖకరమైనవి. ఇక్కడ మంచి చేయడానికి అవకాశం ఉండదు. ఈ లోకాలలో ఊహించలేనంత బాధ ఉంటుంది. కానీ ఇది శాశ్వతమైన బాధ కాదు. మన చెడు కర్మలు తీరిపోయే వరకు మాత్రమే ఇక్కడ ఉంటాం. 4 దుఃఖ లోకాల తర్వాత మంచి లోకాలుగా పేరుగాంచిన కామ సుగతి భూమి వస్తాయి. ఇందులో మనం ఇప్పుడు నివసిస్తున్న మానవ లోకం ఒకటి. మానవులుగా జన్మించడం చాలా అరుదు మరియు విలువైనది. పునర్జన్మకు ముందు మనం ముందు లోకాలలో చేసిన కర్మానుసారం మానవలోకంలో నివసించడానికి అర్హత పొందుతాము. ఎందుకంటే ఇక్కడ ఆనందం, బాధ రెండూ ఉంటాయి.
మన వ్యక్తిత్వం, సద్గుణం మరియు జ్ఞానం పెంచుకోవడానికి ఈ లోకం అనువైనది. ఈ మానవ లోకంలోనే మనకు పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించగలం మరియు ఆ అవకాశం మనకు దొరుకుతుంది. మానవ లోకంతో పాటు 6 దేవలోకాలు కూడా ఈ కామసుగతి భూమిలో ఉన్నాయి. ఇవి ఇంద్రియ సుఖాలతో నిండిన స్వర్గ లోకాలు. అందులో మొదటిది కాతుమహారాజిక స్వర్గం. ఇది 4 గొప్ప రాజుల దేవతలు నివసించే ప్రదేశం. ఇక్కడ గంధర్వులు అంటే ఖగోళ సంగీతకారులు మరియు యక్షులు అంటే వివిధ స్థాయిల నైతిక స్వచ్ఛత కలిగిన వృక్ష దేవతలు నివసిస్తారు. బుద్ధుని బోధనల ప్రకారం ఏ లోకంలోనైనా ఉనికి శాశ్వతం కాదు మరియు నిబ్బాణం పొందేవరకు అంటే శాంతిని పొందేవరకు పునర్జన్మ చక్రం కొనసాగుతుంది. ఇక కామసుగతి భూమిలో ఉన్న 2వ లోకం తావతింస స్వర్గం. దీనినే ఇంద్రుడు ఉండే లోకం అంటారు. ఈ లోకంలో 33 దేవతలు నివసిస్తారు. ఇక్కడ సక్క అంటే హిందూ మతంలో ఇంద్రుడు అని పిలువబడే దేవుడు రాజుగా ఉంటాడు. ఇంద్రుడు బుద్ధునికి భక్తుడు మరియు ఈ లోకానికి అధ్యక్షత వహిస్తాడు. ఈ లోకంలో నివసించే చాలా మంది దేవతలు గాలిలో ఉండే భవనాలలో నివసిస్తారు. 3వది యమస్వర్గం. ఈ లోకంలో యమదేవతలు నివసిస్తారు. ఈ దేవతలు గాలిలో నివసిస్తారు మరియు అన్ని రకాల కష్టాల నుండి విముక్తులుగా ఉంటారు. 4వది తుసిత స్వర్గం లేదా బోధిసత్వులు జన్మించే లోకం అంటారు. 5వది నిమ్మనారతి స్వర్గం. ఈ లోకంలోని దేవతలు తమకు నచ్చినట్లుగా ఇంద్రియ వస్తువులను, సుఖాలను సృష్టించుకుని వాటిలో ఆనందిస్తారు. అంటే వారికి కావలసిన ఆనందాన్ని, సౌకర్యాలను వారే సృష్టించుకునే శక్తి ఉంటుంది. ఇక్కడ నివసించే దేవతలు చాలా ఉన్నత స్థాయిలో ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు. మానవ లోకంలోని సుఖాల కంటే ఇవి చాలా ఎక్కువ. ఈ లోకంలో దుఃఖం అనేది దాదాపు ఉండదు, కేవలం ఆనందమే ప్రబలంగా ఉంటుంది. ధర్మబద్ధమైన జీవితం గడపడం, దానం, శీలం పాటించడం మరియు ఉన్నత స్థాయి ధ్యానాలను అభ్యసించడం వంటి అత్యంత మంచి కర్మలు చేసిన జీవులు ఈ దేవలోకాలలో పునర్జన్మ పొందుతారు. కామసుగతి భూమిలో ఉన్న 6వ లోకాన్ని పరనిర్మిత వాసవట్టి స్వర్గం అని అంటారు. మోహం, కోరికలకు ప్రతిరూపమైన మారా ఉండే లోకం ఇది. బుద్ధమతంలో మారా అనేది భ్రమ మరియు కోరికకు ప్రతీక. ఇప్పుడు చెప్పిన ఈ దేవలోకాలలో సుఖాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దుఃఖం దాదాపు ఉండదు. ఇప్పుడు ధ్యానం ద్వారా మనకు పునః జన్మను పొందే అవకాశం ఉన్న రూపలోకాల గురించి తెలుసుకుందాం. ఈ రూపలోకాలలో నివసించే దేవతలు మరియు బ్రహ్మలు భౌతిక రూపాన్ని కలిగి ఉంటారు, కానీ అవి స్థూలమైనవి కావు. ఉన్నత స్థాయి ధ్యానాలను లేదా జానాలు సాధించిన వారికి ఈ లోకాలలో పునర్జన్మ లభిస్తుంది. ఈ లోకాలలోని జీవులు వివిధ స్థాయిలలో ధ్యాన ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రూప లోకాలు ధ్యానంలో ఉన్నత స్థాయిలను సాధించిన వారికి విశ్రాంతి మరియు అభివృద్ధికి అవకాశాన్ని అందిస్తాయి, అయితే అవి కూడా సంసార చక్రంలో భాగంగానే ఉంటాయి. రూప లోకాలను వివిధ రకాలుగా విభజించారు. మహాబ్రహ్మ యొక్క పరివారం మరియు సేవకులు పార్సిజ బ్రహ్మలోకంలో నివసిస్తారు. మహాబ్రహ్మ యొక్క మంత్రులు మరియు సలహాదారులు పురోహిత బ్రహ్మలోకంలో ఉంటారు. మహాబ్రహ్మ లోకంలో 2 ప్రసిద్ధ నివాసితులు ఉంటారు. వారే మహాబ్రహ్మ మరియు బ్రహ్మ సహంపతి. మహాబ్రహ్మ తన బ్రహ్మ వల్ల తనను సర్వశక్తిమంతుడు, సర్వం తెలిసినవాడు మరియు విశ్వానికి సృష్టికర్తగా భావిస్తాడు. మరియు బ్రహ్మ సహంపతి ధర్మాన్ని ప్రపంచానికి బోధించమని బుద్ధుణ్ణి వేడుకుంటాడు. పరిమిత కాంతితో కూడిన దేవతలు పరిత్తాభలోకంలో నివసిస్తారు. అపరిమిత కాంతితో కూడిన దేవతలు అప్పమానాభలోకంలో నివసిస్తారు. ప్రవహించే కాంతితో కూడిన దేవతలు ఆభస్సరలోకంలో నివసిస్తారు. పరిమిత మహిమతో కూడిన దేవతలు పరిత్తాశుభలోకంలో నివసిస్తారు. అపరిమిత మహిమతో కూడిన దేవతలు అప్పమానాశుభ లోకంలో నివసిస్తారు. ప్రకాశవంతమైన మహిమతో కూడిన దేవతలు శుభకిన్నలోకంలో నివసిస్తారు. చాలా ఫలవంతమైన దేవతలు వేహప్పలలోకంలో నివసిస్తారు. మనస్సు లేని, శరీరం మాత్రమే ఉన్న జీవులు అసన్న సప్తలోకంలో నివసిస్తారు.
ఈ లోకంలో వీరికి గ్రహణ శక్తి ఉండదు. అంటే ఇంద్రియాల ద్వారా మనం పొందే అనుభూతులను, అంటే దృశ్యం, శబ్దం, వాసన, రుచి మరియు స్పర్శను ఆ జీవులు అనుభవించలేరు. అనాగాములు మరియు అర్హంతులు మాత్రమే చేరుకోగల శుద్ధావాస లోకాలు అత్యంత ఉన్నతమైన రూపలోకాలు. బౌద్ధమతంలో అనాగామి అంటే నాన్ రిటర్నర్ లేదా తిరిగి రానివాడు అని అర్థం. అనాగామి అంటే బౌద్ధ సాధనలో ఇంద్రియ కోరికలు మరియు ద్వేషం నుండి విముక్తి పొంది మళ్లీ మానవ లేదా దిగువ దేవ లోకాలలో పునర్జన్మ పొందకుండా నేరుగా ఉన్నత ఆధ్యాత్మిక లోకాలకు వెళ్లే పవిత్ర వ్యక్తి అని అర్థం. బౌద్ధమతంలో అర్హంత్ అనేది అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధనా స్థితి. అష్టాంగ మార్గాన్ని అనగా నోబుల్ ఎయిట్ ఫోల్డ్ పాత్ ని పూర్తిగా ఆచరించి నిర్వాణం లేదా నిబ్బాణం లేదా శాంతిని పొందిన వ్యక్తిని అర్హంత్ అని అంటారు. అర్హంత్ అంటే బౌద్ధ మార్గంలో పూర్తి జ్ఞానోదయం పొంది అన్ని మానసిక కల్మషాలను తొలగించుకుని ఈ జీవితంలోనే నిర్వాణాన్ని అనుభవించి మరణానంతరం పునర్జన్మలు లేని స్థితిని చేరుకున్న పవిత్ర వ్యక్తి. బుద్ధుడు కూడా ఒక అర్హంత్. ఈ శుద్ధావాస లోకాలు 5. అవి స్థిరమైన దేవతలు నివసించే అవిహాలోకం, అనాగామిలు ఉండే అతప్పలోకం, అందమైన దేవతలు ఉండే సుదస్సలోకం, స్పష్టంగా చూసే దేవతలు నివసించే సుదస్సిలోకం మరియు సాటిలేని దేవతలు ఉండే అకానిట్టలోకం. ఈ శుద్ధావాస లోకాలలో పునర్జన్మ పొందడానికి కారణం 4వ ఛాన ధ్యానం సాధించడం. బౌద్ధ విశ్వోద్భవ శాస్త్రంలో అరూప లోకాలు అనేవి 31 లోకాలలో అత్యున్నతమైనవి. వీటిని అమూర్త ప్రపంచాలు లేదా ఇంగ్లీష్లో ది ఇమ్మటేరియల్ వరల్డ్ అని కూడా అంటారు. ఈ లోకాలలోని నివాసితులు కేవలం మనస్సును మాత్రమే కలిగి ఉంటారు, భౌతిక శరీరం ఉండదు. ఈ లోకంలోనికి పునర్జన్మ అనేది ఉన్నత స్థాయి ధ్యానాలను సాధించడం వల్ల సంభవిస్తుంది. మొదటి అరూప ధ్యానాన్ని సాధించిన వారికి అనంత ఆకాశ లోకం లభిస్తుంది. ఈ లోకాన్ని ఇంగ్లీష్లో స్పియర్ ఆఫ్ ఇన్ఫైనైట్ స్పేస్, ఆకాశనాంఛాయతన అని కూడా అంటారు. రెండవ అరూప ధ్యానాన్ని సాధించిన వారికి అనంత స్పృహ లోకం లభిస్తుంది. ఈ లోకాన్ని ఇంగ్లీష్లో స్పియర్ ఆఫ్ ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్, విష్ణానాంఛాయతన అని కూడా అంటారు. మూడవ అరూప ధ్యానాన్ని సాధించిన వారికి ఏమీ లేని లోకం లభిస్తుంది. ఈ లోకాన్ని ఇంగ్లీష్లో స్పియర్ ఆఫ్ నథింగ్నెస్, అకించంనాయతన అని కూడా అంటారు. నాల్గవ అరూప ధ్యానాన్ని సాధించిన వారికి జ్ఞానం మరియు అజ్ఞానం లేని లోకం లభిస్తుంది. బౌద్ధ గ్రంథాల ప్రకారం మనం జన్మించగల 31 విభిన్న లోకాలలో ఇది అత్యున్నత అరూప లోకం. ఈ లోకాన్ని ఇంగ్లీష్లో స్పియర్ ఆఫ్ నైదర్ పెర్సెప్షన్ నార్ నాన్ పెర్సెప్షన్, నేవసన్నానసన్నాయతన అని కూడా అంటారు. ఈ పుస్తకం మన జీవితంలో మనం నాటిన విత్తనాల ఫలితాలను తదుపరి ప్రపంచంలో ఎలా పొందుతామో ఒక స్పష్టమైన హెచ్చరికను అందిస్తుంది. మనం మంచి పనులు చేస్తూ దాన లేదా పంచుకోవడం, శీల లేదా నైతికత మరియు భావన లేదా ధ్యానం అభ్యసిస్తే ఉన్నత లోకాలకు వెళ్లగలం. లేదా చెడు పనులు చేస్తే దిగువ లోకాల్లోకి వెళ్లి పడతాం. చివరిగా, మనం ఈ బోధనలను సీరియస్గా తీసుకుంటే పునర్జన్మ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొంది శాశ్వతమైన నిబ్బాణం అంటే శాంతిని సాధించవచ్చు. మరి ఎంపిక మనదే. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.